జనగామ జిల్లా చీటకోడూరు గానుగుపహాడ్ గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పాలనను ఎండగడుతూ ఆందోళనకు దిగారు. గాడిదకు మంత్రుల ఫోటోలు అంటించి జనగామ పట్టణంలో ఊరేగించారు. 2 ఏళ్ల క్రితం భారీ వర్షాలతో కూలిపోయిన 2 గ్రామాల వంతెనలను పునర్నిర్మించడంలో ప్రభుత్వ అలసత్వాన్ని ఖండించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళన తీవ్రత పెంచారు. ఇక కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక జనగామ జిల్లా చీటకోడూరు గానుగుపహాడ్ గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పాలనను ఎండగడుతూ ఆందోళనకు దిగారు. ఇక గాడిదకు మంత్రుల ఫోటోలు అంటించి జనగామ పట్టణంలో ఊరేగించారు. 2 ఏళ్ల క్రితం భారీ వర్షాలతో కూలిపోయిన 2 గ్రామాల వంతెనలను పునర్నిర్మించడంలో ప్రభుత్వ అలసత్వాన్ని ఖండించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళన తీవ్రత పెంచారు. ఇక కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జనగామ జిల్లా చీటకోడూరు గానుగుపహాడ్ గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పాలనను ఎండగడుతూ ఆందోళనకు దిగారు. గాడిదకు మంత్రుల ఫోటోలు అంటించి జనగామ పట్టణంలో ఊరేగించారు. 2 ఏళ్ల క్రితం భారీ వర్షాలతో కూలిపోయిన 2 గ్రామాల వంతెనలను పునర్నిర్మించడంలో ప్రభుత్వ అలసత్వాన్ని ఖండించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళన తీవ్రత పెంచారు. కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మా గ్రామంలో మొన్న కురిసిన వర్షాలకు చీటకోడూరు పోయే గ్రామం ఏదైతే బ్రిడ్జి ఉందో అక్కడి నుంచి జనగామ మండలంలో ఉన్న అన్ని విలేజ్ల పిల్లలు మోడల్ స్కూల్ చౌడారోలో ఉన్నాయి కాబట్టి రోజు పొద్దున్న 2 బస్సులు సాయంత్రం 2 బస్సులు గవర్నమెంట్ బస్సులు పోతాయి. అదేవిధంగా రోజువారీ కార్యక్రమాలు పోతున్నాయి కాబట్టి మొన్న కురిసిన వర్షాలకు ఆ బ్రిడ్జి 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద కురిసిన బ్రిడ్జి కింద ఇసుక కొట్టుకపోయి ఖాళీ స్లాబ్ మాత్రం ఒకటే ఉంది. ఇప్పుడు కూడా పొద్దున పోయింది బస్సు, సాయంత్రం వచ్చేటప్పుడు అది ఇరుగుతుందా ఉంటుందా ఉండలేని పరిస్థితిలో ఉంది. ప్రమాదాలు జరిగినాక ఇచ్చే పరిహారాల కంటే ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద ప్రజాప్రతినిధుల మీద 100% ఉన్నది కాబట్టి తక్షణమే దాన్ని స్పందించి సరైన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు మీరు కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి కాపాడాల్సిన బాధ్యత మీరు ఉంది కాబట్టి ఖచ్చితంగా కాపాడాలని మేము గ్రామాల తరఫున గానుపాడు చీటకోడూరు గ్రామాల తరఫున మేము వెంబడే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదే విధంగా కాక మీరు స్పందించకపోతే రేపు ప్రజాప్రతినిధులు ఊళ్ళలోకి వచ్చి ఓట్లాడికి వెళ్ళే పరిస్థితులు కూడా మీరే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రాణాలు పోయినాక ఇచ్చే పరిహారం మాకు అక్కర్లేదండి. ప్రాణాలు కాపాడాల్సిన అధికారులు ఎవరైతే ఉందో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉందో వెంటనే స్పందించి వారి యొక్క ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీకు 100% ఉంది కాబట్టి మా గ్రామాల యొక్క ప్రజలందరూ మేము కోరుకుంటూ మేము విన్నవించుకుంటున్నామండి. ఇక్కడ అధికారులకు, నాయకులకు, అందరికీ, మంత్రులకు కూడా అందరికీ వినతి పత్రం ఇచ్చినాం. ఆయన ఎవరు స్పందిస్తలేరు. అందుకే రేపు 2 గాడిలకు తీసుకొని వచ్చి ఈ గాడిలకు మంత్రుల ఫోటో పెట్టినాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందిస్తామని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించకుంటే మేము ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రం చేస్తాం. మీరు అధికారులను అడ్డం పెట్టుకుని పోలీసు అధికారులు అడ్డం పెట్టుకుని ఉద్యమాలు ఆపుతామంటే మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆడ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆడకి లారీ పడ్డది, ఒక కారు పడ్డది. ఇప్పుడు మా చౌడారి మాడస్కూల్ పోయే బస్సు అక్కడ ఎప్పుడు
ఇప్పుడు పడిపోతుందని చెప్పి ట్రైన్లో భయంగా ఉన్నారు విద్యార్థులు మన తండ్రులు చాలా భయపడుతున్నారు. జనగామ జిల్లా చీటకోడూరు గానుగుపహడ్ గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పాలనను ఎండగడుతూ ఆందోళనకు దిగారు. గాడిదకు మంత్రుల ఫోటోలు అంటించి జనగామ పట్టణంలో ఊరేగించారు. 2 ఏళ్ల క్రితం భారీ వర్షాలతో కూలిపోయిన 2 గ్రామాల వంతెనలను పునర్నిర్మించడంలో ప్రభుత్వ ఆలస్యత్వాన్ని ఖండించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళన తీవ్రత పెంచారు. కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిర్మించాలి.